నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో జుట్టు సమస్యలకి చెక్ పెట్టి బరువును కూడా తగ్గించే ఆరోగ్యకరమైన ఫ్లాక్సీడ్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. వీటిని మన వైపు అవిసె గింజలు అంటాం. దీంతో జెల్ చేసుకొని హెయిర్కి రాసుకోవడం ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. అయితే ఇలా లడ్డు చేసుకొని తినడం వల్ల దాని పోషకాలు లోపలికి వెళ్ళి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని కలిగిస్తాయి. మరి ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. మీకు మెజరింగ్ కప్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్ అవిసె గింజలు వేసి అవి రంగు మారి చిటపటలాడి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. తరువాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు వేరుశనగ వేసి వేయించండి. అవి బాగా వేగి రంగు మారాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసి వేయించి పక్కకు తీసుకోండి. అదే కడాయిలో 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి కూడా వేసి వేయించి రంగు మారాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చండి. తరువాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ చియా సీడ్స్, 5 యాలకులు వేసి వేయించండి. యాలకులు మంచి వాసన వచ్చాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ల నెయ్యి వేసి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇది ముందు ముద్దగా అయి తర్వాత పొడి పొడిలాడుతూ బాగా రంగు మారి మంచి వాసన వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి చల్లార్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన అవిసె గింజలు వేసి పొడి కొట్టుకోండి. మిక్సీ ఎక్కువ తిప్పితే ఇది నూనె వదులుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి చూసుకొని పొడి అయిన వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేరుశనగని పొట్టు తీసి వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. దాన్ని ఫ్లాక్సీడ్ పొడిలో కలపండి. అలాగే వేయించిన పప్పులు కూడా పొడి కొట్టి బౌల్లో వేసుకోండి. అలాగే వేయించిన కొబ్బరి తురుము ఇంకా నువ్వుల మిక్స్చర్ కూడా వేసి పొడి కొట్టి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించిన గోధుమ పిండి మిశ్రమం కూడా వేసి ఈ పొడి అంతటిని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోండి. ఈ పొడిలో 1 కప్పు తురిమిన బెల్లం, 2 స్పూన్ల నెయ్యి వేసి చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోండి. ఇక్కడ బెల్లం క్వాంటిటీ నేను కరెక్ట్గా చెప్పాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం పిండినంతా ఉండలుగా చుట్టుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫ్లాక్సీడ్ లడ్డు రెడీ. ఇందులో అవిసె గింజలతో పాటు మనం వేసిన పప్పులన్నీ జుట్టుకి ఎంతో ఉపయోగపడేవే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే తప్పకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.